టమాటో ధరలు పతనం. ప్రతి సంవత్సరం ఒక్కసారన్నా పతనం అయ్యేది ఏదన్నా ఉందంటే టమాటో ధరలు. ఇక స్టాక్ మార్కెట్లో అయితే వారం వారం పతనం అవుతుందంటే లేస్తూనే ఉంటాయి, కానీ టమాటా ధరలు ఈ సీజన్లో దారుణంగా పతనమయ్యాయి. ఉండి ఉండి ఒక్కసారే 50 రూపాయల నుంచి రూపాయి పడిపోయాయి. మార్కెట్లో 5% కనుక సరుకు ఎక్కువ వచ్చింది అంటే ధరల్ని ఒక్కసారిగా పతనం చేస్తారు వ్యాపారస్తులు. ₹1 ధర కూడా పడకపోవడంతో మదనపల్లె, అనంతపురం జిల్లాల్లో 2 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న టమాటా రైతులు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు అమ్మితే గుమ్మరిస్తూ ఉన్నారు. ఇక టమాటాలు అయితే కొయ్యరు. ఎందుకంటే కోసిన ఖర్చు, అక్కడి నుంచి మార్కెట్ యార్డుకు తీసుకుపోవడానికి అయిన ఖర్చులు కూడా రావడం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ యార్డుల్లో రైతుల నుంచి ₹8 కనీసం టమాటా కొనుగోలు చేయండి. రవాణా ఖర్చులంతా పౌర సరఫరాల శాఖ ద్వారా, మార్కెటింగ్ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. వాటిని తీసుకొచ్చి రైతు బజార్లో ₹8కే అమ్మండి అంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. మరి అది అచ్చెన్నాయుడు చెప్పింది అమల్లోకి రావడానికి ఎన్ని రోజులు పట్టిందో చూద్దాం. ప్రస్తుతానికైతే రైతు బజార్లో కేజీ 16 నుంచి ₹20 దాకా అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ కూడా మోసం ఉంది. బోర్డుల మీద అయితే 20 అని రాస్తారు. అమ్మేటప్పుడు అయితే 24 వసూలు చేస్తారు, ఒక్కోసారి 16 వసూలు చేస్తారు. రైతు బజార్లో ఉండే ఒక ఆఫీసరు, రైతు బజార్లో అమ్మే నకిలీ రైతులు, వీళ్ళంతా కలిసి రైతు బజార్లను కూడా సర్వనాశనం చేశారు. రైతు బజారు బోర్డులో తప్ప రైతు కనబడడం లేదు రైతు బజార్లో. రైతులే నేరుగా పంట పండించి రైతు బజార్లలో అమ్ముకోవాలని చెప్పే కాన్సెప్ట్తో 26 సంవత్సరాల కిందట వచ్చిన ఈ రైతు బజార్లు చాలా సక్సెస్ అయ్యాయి. ఇంకా చాలా ప్రాంతాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో టమాటా ధరలు అచ్చెన్నాయుడు చెప్పిన కేజీ 8కి రైతు బజార్లు అమ్ముతారా లేదా, వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. టమాటాలు మీరు ఎంతగా కొనుగోలు చేస్తున్నారు ప్రస్తుతం అనే విషయాన్ని కామెంట్లో పంపించండి. దాని మీద మరిన్ని వివరాలు సేకరించి మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.